అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఢిల్లీ ఉత్తమ్ నగర్లో దారుణం. వివాహేతర సంబంధం కోసం భర్తను నిద్రమాత్రలు, కరెంట్ షాక్తో చంపిన భార్య. ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని ఉత్తమ్ నగర్లో జూలై 14, 2025 ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. సుస్మితా దేవ్, 28, తన భర్త కరణ్ దేవ్, 36, ను వివాహేతర సంబంధానికి అడ్డుకున్నాడని భావించి ప్రియుడు రాహుల్ దేవ్, 24, వరసకు సోదరుడు తో కలిసి ప్లాన్ వేసి హత్య చేసింది. కరణ్ రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుస్మిత, కరణ్కు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కొన్ని నెలలుగా సుస్మిత మరియు రాహుల్ మధ్య ప్రేమ సంబంధం మొదలైంది. కరణ్ ఈ విషయాన్ని తెలిసి వ్యతిరేకించడంతో ఆ ఆటాంకాన్ని ముగించాలని ఇద్దరూ నిర్ణయించారు. హత్య పథకం. జూలై 14 రాత్రి కరణ్ తినే భోజనంలో సుస్మిత 15 నిద్ర మాత్రలు కలిపింది. మత్తులోకి జారిన కరణ్ను చంపడానికి మరింత సమయం పడితే ఏమి చేయాలని సుస్మిత రాహుల్కు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసింది. భర్త భోజనం తిని 3 గంటలైంది, వాంతులు లేవు, ఇంకా చనిపోలేదు. రాహుల్ సూచన మేరకు కరెంట్ షాక్ ఇవ్వు అని సలహా ఇచ్చాడు. సుస్మిత కరణ్ను కరెంట్ షాక్తో చంపి అతనికి కరెంట్ షాక్ తగిలింది అని అరవడంతో సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి సహాయం కోరింది. కుటుంబ సభ్యులు కరణ్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సుస్మిత ఏమీ తెలియనట్లు ఏడుపులు పెట్టుకుంది. పోస్ట్మార్టంలో కరణ్ కడుపులో నిద్రమాత్రలు, మరణానికి కరెంట్ షాక్ కారణమని తేలడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సుస్మితాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్యను అంగీకరించింది. రాహుల్ను కూడా అరెస్టు చేశారు. పోలీసులు ఇద్దరి మొబైల్ మెసేజ్లు, కాల్ రికార్డులు సేకరించారు. అదనపు వివరాలు. స్థానిక వార్తల ప్రకారం సుస్మిత మరియు రాహుల్ మధ్య సంబంధం గత కొన్ని నెలలుగా గ్రామంలో పుకారుగా మారింది. కరణ్ ఈ విషయాన్ని తెలిసి సుస్మితాను మందలించాడు, కానీ ఆమె వదలలేదు. హత్య తర్వాత సుస్మిత పిల్లలను తల్లిదండ్రుల వద్ద పెట్టి రాహుల్తో పలాయనం చేయాలని ప్లాన్ వేసింది. పోలీసులు మరో 2 సహచరులపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తమ్ నగర్లో భయాందోళన సృష్టించింది. వివాహేతర సంబంధాలు, గృహ హింసపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు. వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరమైన సలహా తీసుకోండి. కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి. మానసిక ఒత్తిడి లేదా హింస ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లకు కాల్ చేయండి. గృహ హింస లేదా వేధింపులు ఎదురైనప్పుడు 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి. సమాజంలో వివాహేతర సంబంధాలు, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద చర్యలు లేదా మెసేజ్లు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.